మీరు 60 సీట్లు అంటున్నారు. కానీ మాకు తెలిసిన కొన్ని విషయాల వల్ల అంటే కొంచెం పర్సన్స్ వల్ల ఏందంటే ఒక 20, 25 సీట్లు ఇస్తారేమో, ఇయ్యరేమో అంటున్నారు. సరే ఇక్కడ మెయిన్ ఒకటొచ్చేందంటే చంద్రబాబు నాయుడు గారు జైల్‌లో ఉన్నప్పుడు అదే టైం పవన్ కళ్యాణ్ గారు యూజ్ చేసుకొని వారాహి యాత్ర చేసేదుంటే అందరూ పవన్ కళ్యాణ్ సైడ్‌కి వెళ్తుండే. కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్. ఇది. తను చేయకుండా తను జైలు చుట్టెళ్లి చంద్రబాబు చుట్టూ తిరగడం వల్ల పవన్ కళ్యాణ్ ఏందంటే ఇంకా కిందికి వెళ్ళిపోయాడు. ఆ విషయంలో చాలా తప్పు చేశారు ఆయన. ఆ! ఎందుకంటే జనసేన కేడర్ ఏమనుకోవచ్చు, ఇంకొకరు ఏమని అనుకోవచ్చు, కానీ మనం తిట్టుకోవచ్చు. హ్మ్. మీరైనా ఏంటంటే సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, అన్ని చూస్తున్నారు. హ్మ్. అట్లా సీనియర్ జర్నలిస్ట్గా నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి హ్మ్. ఆ విషయంలో మాత్రం చాలా బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే అవినీతి రకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాలో అకార్డింగ్ టు అకాడమిక్ రిఫార్మ్ దాంట్లో ప్రకారం ఏడీసీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం 38 కేసులు ఈ దేశంలో ముఖ్యమంత్రి 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ పై ఉన్నది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఇతర దేశాలు వెళ్ళాలన్నా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి మీద కూడా 26 కేసులు ఉన్నాయి. ఫస్ట్ టైం ఒక స్కిల్ డెవలప్మెంట్లో 55 రోజులు జైలు చూసి వచ్చాడు. మరి ఒక్క కేసు కూడా లేని పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశాన్ని మీరన్నట్టు అప్పుడు జైలు వెళ్ళినప్పుడు ఈ అవకాశాన్ని నీతి నిజాయితీగా నేను పరిపాలన చేస్తాను, 10 years నుంచి పార్టీ పెట్టున్నాను, నా పార్టీని ఆదరించండి, ఒక్కసారి నన్ను కూడా చూడండి, వాళ్ళిద్దరిని చూశారు కదా అనే భావనతో వెళితే గనక డెఫినెట్గా ఎమర్జ్ అయ్యేవాడు. మీరు అన్నట్టు ఈ అడుక్కోవటం, ఈ లోకేష్ గారు లాంటి వాళ్ళు మాట్లాడినట్టుగా ఆ మాటలు భరించి బాధపడటం క్యాడరు ఇవన్నీ ఉండే కాదు. ఈయన ఎమర్జ్ అయ్యేవాడు. ఈయన డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఎమర్జ్ అయ్యేవాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు పార్టీ పెట్టి మెర్చి చేసిన కాంగ్రెస్లో ఇతను నిత్యం ప్రజల్లో ఉన్నాడు సార్. సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని 10 సంవత్సరాలు ఉన్నాడు. ప్రజల సమస్యల కోసం పోరాడు. ప్రజల కోసం ఏదైనా చేయాలని తపన ఉంది ఆయనలో. కాబట్టి ఆ రోజున అన్కండిషనల్గా అసలు పార్టీ క్యాడర్ని కూడా అడగకుండా పోయి, సరే అడగకుండా అంటే నువ్వు అధ్యక్షుడు, నువ్వు చెప్పినట్టు క్యాడర్ వింటారనే ఆలోచన కావచ్చు. విన్నారు, కాదనలేదు కదా, విన్నారు కదా అని చెప్పేసి టీడీపీ వాళ్ళు తిట్టినా వాళ్ళ భుజాన్ని ఎత్తుకోమంటే ఎత్తుకునే పరిస్థితిలో ఉంటారా? లేదు, ఎవరైనా మాట్లాడితే నేను ఊరుకోనంటే సరే నీ మాట్లాడతారు కానీ రేపు ఓటు రూపంలో వేయరు కదా. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ అవుతారు నేను కాను అంటే జనం ఊరుకుంటారా? అది జరగదు కదా. ఈ అద్భుతమైన అవకాశం మీరు అన్నట్టు ఆ రోజున అసలు టీడీపీ భయపడి అధ్యక్షుడు మిగతా పార్టీలో పెద్దలు ఎవరు కనపడలేదు సార్. ఆ జైల్లోకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ బెడ్ మీద ఉంది, ఆక్సిజన్ కూడా ఇక ఆల్మోస్ట్ తీసేసే పరిస్థితి. వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని, ఆ చంద్రబాబు నాయుడు గారిని పార్టీని లేపాడు సార్ అక్కడ ఒక్కసారిగా. ఆ అవకాశాన్ని ఆయన పాపం రాజకీయాలు తెలియక, సరే స్నేహానంద బాబు గారు చంద్రబాబు నాయుడు కదా, పాపం ఆయన అవినీతి కేసులు ఎదుర్కొన్నాడు అని అసలు ఎంత అమాయకత్వం అంటే పవన్ కళ్యాణ్ గారిది కూడా. అక్కడికి వెళితే ఈయన కూడా అవినీతి పరని అధికార పార్టీ ముద్ర వేస్తారని తెలిసి కూడా ఆయన వెళ్ళి స్నేహధర్మం చాటాడు సార్. ఆ స్నేహధర్మం చాటితే మీకు కనపట్టలేదా టీడీపీకి, లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారికి? విత్ అన్కండిషనల్గా పదవి నాది, నేను వీళ్ళిద్దరూ అవినీతి పరులు, నేను స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానని ఆ రోజు నువ్వు వెళ్తే ప్రజలు ఆశీర్వదించేవాళ్ళు కదా. మరి అట్లా పౌరును చనిపోయే పార్టీని మీరు బతికిచ్చి మన విజయనగర సభలో కూడా ఆ జన ఆదరణ కోసం పవన్ కళ్యాణ్ వస్తే తప్పితే కాదని చెప్పి చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తే మళ్ళీ పోయి అక్కడికి వెళ్తే నువ్వు అన్నా నీలాంటి వాళ్ళు ఎన్ని జన్మలైతే రుణం తీసుకోలేదన్న లోకేష్ 2 రోజులకే నువ్వు ముఖ్యమంత్రి కాదని నిర్ణయించాడంటే ఎంత కుళ్ళు కుతంత్రాలు సార్ ఈ రాజకీయ.